హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య మాధవరావు. దిస్ ఈజ్ రమ్య. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వచ్చేసి నేనైతే కారా చేస్తున్నానండి. మా బాబు ఇంకా సమ్మర్ హాలిడేస్ కదా, మమ్మీ బోర్ కొడుతుంది, స్నాక్స్ ఏమైనా చెయ్యు ఇంట్లో అసలు అని చెప్పేసి అడిగితేను సర్లే అనేసి ఏం కావాలి అని అడిగితే కారా చేయమని అడిగాడు. సో పిల్లలు కొంచెం పెద్ద పెరుగుతూ ఉంటే ఫుడ్ విషయంలో కొంచెం డిమాండ్ చేయడం కానీ రికమెండ్ చేయడం కానీ అలాంటివి ఉంటాయేమో కదండి. నేనైతే ఇప్పుడిప్పుడే ఫేస్ చేస్తున్నాను. సో వాడు అడిగాడు కదా అనేసి నేను మిక్చర్ చేయడానికి రెడీ అయిపోయాను. చూస్తున్నారు కదా, కారం కోసం అంటే ముందుగా నేను గిన్నెలో కొంచెం శనగపిండి తీసుకొని దాంట్లో ఉప్పు, కారం, ధనియా పొడి, కొంచెం జీలకర్ర పొడి వేసేసుకొని మంచి లూజ్ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలండి. మనకి కారకి ఏంటంటే ఈ పిండి అనేది ఉండలు కట్టకుండా ఇలా చూస్తున్నట్టుగా చేయి జారుడుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని మనం ఒక బూంది జల్లెడ ఉంటుంది కదండి, జల్లెల్లో మనం ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత జల్లెడ నుంచి మనం బూంది కొడితే పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. చూస్తున్నారు కదా, నేను ఇక్కడ స్టీల్ జల్లెడ తీసుకున్నాను. ముందుగా ఆయిల్ వేడి చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కారం అనేది కొట్టేసుకుంటున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ టైం తీసుకున్నామంటే మనం ఈ కారం అనేది చేసేసుకోవచ్చు అండి. మ్యాక్స్ ఒక 4-5 డేస్ అయినా నేను అంటే హాఫ్ కేజీ పిండి తీసుకున్నామంటే ఒక 4-5 డేస్కి సరిపడా 1 వీక్కి సరిపడా కారం అనేది మనకు ఉండిపోతుంది అనమాట. మంచిగా ఇష్టంగా తినే వాళ్ళు ఉంటే మాత్రం 3-4 డేస్లో లేపేస్తారండి నిజంగా. చూస్తున్నారు కదా, ఇలా కారం కొట్టేసుకొని మనం 1/1 సెక్షన్ మనకి ఎంత పిండి ఉందో అంత పిండిని మనం 1/1 సెక్షన్ వైజ్ కారం కొట్టేసుకొని బేషన్లోకి తీసేసుకోవాలి. నేను దీంట్లోకి ఏంటంటే మనం షాప్లో కొన్నప్పుడు మధ్యలో మక్క అటుకులు కానీ సమ్ పూస కానీ అవి వస్తూ ఉంటాయి కదా, సో పిల్లలు అవన్నీ అడుగుతారు కదా. సో దానికోసం నేను పూస చేయలేదు, కానీ మామూలుగా మక్క అటుకులు దొరుకుతాయి కదా షాప్లో, సో అవి తెప్పించేసి దాంట్లోనే మనం కొద్దిగా వేయించుకొని ఈ కారంలో కలుపుకున్నానండి. మక్క అటుకులని మామూలుగా కూడా పిల్లలకి ఎప్పుడైనా స్నాక్ టైంలో, ఈవినింగ్ టైంలో కొంచెం ఆయిల్లో ఫ్రై చేసేసి కొంచెం ఉప్పు కారం కలిపిచ్చేస్తాను. అవి చిప్స్ వైజ్ మంచిగా తింటారనమాట, ఇష్టపడతారు. సో మీరు కూడా ఒకసారి ఎప్పుడైనా షాప్లో ఉంటే అడగండి, తెచ్చుకోండి. పిల్లలకి ఈజీగా స్కూల్ టైంలో ఈవినింగ్ వచ్చేసరికి కొంచెం ఈజీ అయిపోతుంది, వాళ్ళకి కూడా మంచి హెల్దీ అనమాట. మక్కటుకులే కాబట్టి పెద్దగా ఏమి ఉండదు. చూస్తున్నారు కదా, ఇలాగ బూందీ కొట్టేసుకొని పక్కన బేషన్లో పెట్టేసుకోండి. తర్వాత దీంట్లోకి ఏంటంటే నేను చెప్పా కదా, మక్కటుకులు కూడా వేడి చేసుకొని దాన్ని కొంచెం ఫ్రై చేసుకొని అందులో కలిపేసుకున్నాను. నెక్స్ట్ దీంట్లో మనకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అంటే వెల్లుల్లి అండి. వెల్లుల్లి కంపల్సరీ ఉండాలి. కారం అంటే వెల్లుల్లి మిక్సీ కొంచెం దొడ్డుపు వేసేసి మిక్సీ జార్లో మనం పట్టేసుకొని దాంట్లో కొంచెం కారం అనేది చేస్తారు. మా అమ్మమ్మ వాళ్ళంటే ఏంటంటే కొంచెం రోకలి ఉంటుంది కదా, దాంట్లో కచ్చపచ్చ దంచేసి దొడ్డుప్పు వేసి దాంట్లో కారం కలిపేసేసి కారకి మంచిగా పట్టించేవాళ్ళండి. నాకైతే ఆ దంచడం ప్రాసెస్ కొంచెం ఏమోలే అనిపించేసి నేను మిక్సీలో ఒక రౌండ్ బరగగా పట్టేస్తాను. దాంట్లో కొంచెం కారం కలిపేసి ఇందులో కలిపేస్తాను. ఎప్పుడైనా దేంట్లోకైనా నేను అలాగే చేస్తుంటాను. ఎమర్జెన్సీలో ఏదైనా కర్రీస్లో కూడా మనం తగిన మిక్సీలో ఒక రౌండ్ ఇలా కొట్టేసేసి అందులో కర్రీలో కూడా వేసేసుకుంటే మంచి వెల్లుల్లి ఫ్లేవర్ అనేది బాగుంటుందండి. ఇప్పుడు ట్రై చేయండి, ఒకవేళ మీకు తెలిస్తే ఇట్స్ ఓకే, లేదు తెలియని వాళ్ళకైతే యూజ్ అవుతుందండి. చూస్తున్నారు కదా, ఇలా మక్కటుకులు కూడా వేయించేసుకొని ఇలా కలుపుకున్నాను. ఇంతకుముందు చెప్పాను కదండి వెల్లుల్లి, సో ఇదే వెల్లుల్లి కొంచెం దొడ్డుప్పు వేసేసుకొని మనం మిక్సీ జార్లో ఒక జస్ట్ బరగగా పట్టేసుకొని కొంచెం కారం పొడి అనేది యాడ్ చేసుకొని మనం ఈ మిక్చర్లో కలిపేసుకోవడం అంతే అండి. చాలా సింపుల్, ఈజీ అనమాట. పెద్దగా ఏం టైం పట్టదు, పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా ఏమి ఉండదు. అయ్యో నేను ఇది మర్చిపోయాను, అది మర్చిపోయాను అనడానికి కూడా ఏం ఉండదు. జస్ట్ మామూలుగా మనం ఇంట్లో ఏంటంటే కొంచెం టైం తీసుకొని చేసుకుంటే మాత్రం హాయిగా తినేయచ్చు స్నాక్స్ ఐటెంలో. చూస్తున్నారు కదా, ఇలా కారం పొడి కలిపేసుకొని ఈ కలుపుకునే మిశ్రమాన్ని మనం మిక్చర్లో కలిపేసుకోవాలి. నెక్స్ట్ నేను లాస్ట్లో ఏంటంటే జస్ట్ ఒక కళ్యామాకు అనేది తీసుకున్నానండి. అంటే పల్లీలు అన్నీ వేసుకుంటారు, బట్ మా ఇంట్లో నేను ఎక్కువ పల్లీలు ఏమి అంత యూజ్ చేయను అండి. సో నేను ఓన్లీ కళ్యామాకు, జస్ట్ ఈ మక్కటుకులు ఒకటే వేసుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.